खुशियों के सागर में लहराता ये रहे, मौजों के ही गीत गाता ये रहे। खुशियों के सागर में लहराता ये रहे, मौजों के ही गीत गाता ये रहे। शीतल निर्मल कोमल रख लो ये मन, शीतल निर्मल कोमल रख लो ये मन। शिव की याद में तुम बिता लो हर पल, शिव की याद में तुम बिता लो हर पल। ఓం శాంతి. 23/8/21 मीठे बच्चे, अपने आप से वायदा करो कि हमें बहुत बहुत मीठा बनना है। सबको सुख की प्यार की दृष्टि से देखना है, किसी के नाम रूप में नहीं बसना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీతో మీరు ఈ విధంగా ప్రతిజ్ఞ చేసుకోండి, మేము చాలా చాలా మధురంగా అవుతాము, అందరికీ సుఖం యొక్క ప్రేమతో కూడిన దృష్టితోనే చూస్తాము, అందరికీ సుఖము మరియు ప్రేమపూర్వకమైనటువంటి దృష్టితోనే చూస్తాము, ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోము అని. మేము ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోము, సుఖాన్నిచ్చేవారిగా ప్రేమతో కూడిన దృష్టితో చూస్తాము, చాలా మధురంగా తయారవుతాము అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి అంటున్నారు బాబా. ప్రశ్న, యోగ్ కి సిద్ధి క్యా హై? పక్కే యోగికి నిశాని సునావు. యోగం యొక్క సిద్ధి ఏంటి? పక్కా యోగుల యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? యోగం యొక్క సిద్ధి ఏంటి? పక్కా యోగుల యొక్క నిశాని గుర్తులు ఎలా ఉంటాయని అడుగుతున్నారు బాబా. ఉత్తర్, సబ్ కర్మేంద్రియం బిల్కుల్ శాంత్ శీతల్ హో జాయే, ఏ హే యోగ్ కి సిద్ధి. జవాబు ఏంటి అంటే, సర్వ కర్మేంద్రియాలు పూర్తిగా శాంతిగా శీతలంగా అయిపోవాలి. ఇదే యోగుల యొక్క సిద్ధి. పక్కే యోగి బచ్చే और जिनके कर्मेंद्रिయం జరా భీ చంచల్ నా హో. పక్కా యోగులైన పిల్లలు ఎలా ఉంటారంటే, వారి కర్మేంద్రియాలు ఏమాత్రం చంచలం కావు. రించక్ భీ కిసి దేహదారి మే ఆంక్ నా డూబే. కొంచెం కూడా ఏ దేహదారి వైపు మన దృష్టి వెళ్ళకూడదు. మీఠే బచ్చే, అబ్ తుమ్ జవాన్ నహీ, తుమ్హారా వానప్రస్థ అవస్థ హై. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు యువకులేమీ కాదు, మీ యొక్క వానప్రస్థ అవస్థ. అందుకే ఇలాంటి స్థితి తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. కొంచెం కూడా ఏ దేహదారి వైపు దృష్టి వెళ్ళని విధంగా, ఇంకా మన సర్వ కర్మేంద్రియాలు కూడా శీతలంగా ఉండే విధంగా, ఇదే యోగుల యొక్క సిద్ధి అంటున్నారు బాబా. ఈ సిద్ధి అనేది ఒకవేళ తయారైపోయి ఉన్నట్లయితే వారిని పక్కా యోగులని చెప్తారు.
గీత్ జగ్ సజనియాం జగ్. ఈరోజు పాట మేల్కోండి ప్రియురాల్లారా మేల్కోండి. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. इसके अर्थ दिल में विचार सागर मंथन करना है और खुशी में आना है, क्योंकि यह है नई दुनिया के लिए नई बातें. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. దీని అర్థం ఏంటి అంటే మన హృదయంలో విచార సాగర మంతన చేస్తూ సంతోషంలో ఉండాలి అని. ఎందుకంటే మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళేవారిమి. అందుకే బాబా అన్ని కొత్త విషయాలు తెలియజేస్తున్నారు. ఏ నయీ బాतें అభీ సున్నీ హై. बच्चे अब जानते हैं नई दुनिया स्थापन करने वाला कोई मनुष्य नहीं हो सकता. ఈ కొత్త విషయాలన్నీ వినే అవకాశం ఇప్పుడే మనకి లభిస్తుంది. పిల్లలకి తెలుసు కదా, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు సాధారణ మానవులైతే కాదు. तुम जब ये बातें सुनते हो तो समझते हो ये तो 5000 वर्ष पहले वाली पुरानी बातें, जो फिर नए सिर सुनानी जाती है तो पुरानी सो नई, नई सो पुरानी हो जाती है. పిల్లలైన మీకు తెలుసు ఈ విషయం. ఆల్రెడీ మనం 5000 సంవత్సరాల క్రితం విన్న విషయాలే అని ఇప్పుడు మళ్ళీ వింటున్నాం. ఎందుకంటే కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి కదా. అందుకే పాతవన్నీ కొత్తవవుతాయి, కొత్తవన్నీ పాతవైపోతాయి అంటారు. अभी तुम जानते हो 5000 वर्ष पहले वाली वही बातें बाबा नई करके सुनाते हैं. 5000 సంవత్సరాల క్రితం విషయాలే బాబా మనకి అన్ని మళ్ళీ కొత్తగా తెలియచేస్తున్నారన్నమాట. విషయాలైతే అవే, జ్ఞానం అదే, కానీ రిపిటేషన్ అవుతూ ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. ఏదైతే సమయం గడిచిపోయిందో అది మళ్ళీ వచ్చింది. అందుకే బాబా వినిపించవలసి వస్తుంది. నई दुनिया का वर्षा पाना है ना, इसमें ज्ञान डांस करना होता है. కొత్త ప్రపంచం యొక్క వారసత్వం పొందాలి కదా. అయితే దీనికోసం జ్ఞాన డాన్స్ చేయాలి అంటున్నారు బాబా. భక్తి में भी बहुत डांस करते हैं, चारों तरफ फेरे लगाते हैं, डांस करते हैं. ज्ञान का डांस तो बिल्कुल सहज. భక్తి మార్గంలో చూడండి ఎంత డాన్స్ చేస్తారు అంటే నలువైపులా తిరుగుతారంట. ఆ తీర్థయాత్ర ఈ తీర్థయాత్ర అని ఎంతగా తిరిగి తిరిగి అలసిపోతారు. కానీ ఈ జ్ఞాన డాన్స్ ఏదైతే ఉందో పూర్తిగా సహజం అంటున్నారు బాబా. उसमें कर्मेंद्रियां बहुत चलती है, मेहनत करनी पड़ती है. ये तो सिर्फ अंदर में ज्ञान डांस चलता है. అక్కడ భక్తి మార్గంలో కర్మేంద్రియాలని మనం చాలా ఉపయోగించాలి, చాలా శ్రమ కూడా చేయాలి అంటున్నారు బాబా. కానీ ఇక్కడేంటి, కేవలం లోపలే మనం జ్ఞాన డాన్స్ చేస్తూ ఉండాలి. మనస్సు ఏదైతే ఉమంగంలోకి వచ్చి చాలా ఖుషీగా బాబా చెప్పే విషయాలు వింటుందో, మనసు తృప్తి చెందుతుందో దాన్ని జ్ఞాన్ డాన్స్ అంటున్నారు బాబా. सृष्टि चक्र कैसे फिरता है, वो नॉलेज बुद्धि में है, इसमें कोई तकलीफ नहीं है. हाँ, याद में मेहनत लगती है. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఈ నాలెడ్జ్ కూడా మీకు లభించింది కదా, బుద్ధిలో ఉంది. ఇందులో ఏ మాత్రం శ్రమ లేదు అంటున్నారు బాబా. భలే స్మృతి కోసమైతే మనం శ్రమించాలి బాబాతో యోగం జోడించేందుకు. అంతకు మించినటువంటి శ్రమ అయితే లేదు అంటున్నారు బాబా. बच्चे कहीं फेल हो पड़ते हैं, कहाँ ना कहाँ गिर पड़ते हैं. सबसे मुख्य बात है नाम रूप में नहीं जाना है. బాబా చెప్తున్నారు, పిల్లలు అప్పుడప్పుడు ఏమవుతుందంట, ఫెయిల్ అయిపోతూ ఉంటారు, అక్కడక్కడ పడిపోతూ ఉంటారు. అంటే పురుషార్థంలో ముందుకు వెళ్తూ వెళ్తూ పడిపోతూ ఉంటారు, ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం నామరూపాల్లోకి వెళ్లకుండా ఉండడం. స్త్రీ పురుష్ కామవశ్ నాम रूप में फंसते हैं ना, क्रोध नाम रूप में नहीं फंसाता है.
पहले पहले है एक किसकी बड़ी संभाल करनी है, कोई को भी नाम रूप में नहीं बसाना, अपने को आत्मा समझना है। हम आत्मा అశరీరి అయ్యితి, अब అశరీరి होकर जाना है. ఇదే మనం గుర్తించుకోవాలి. ఎవ్వరి నామరూపాలలో కూడా చిక్కుకోకూడదు. ఇప్పుడు సపోజ్ స్త్రీ పురుషులు ఉన్నారు అనుకోండి, కామ కామానికి వశమై నామరూపాల్లో చిక్కుకోవడం జరుగుతుంది. క్రోధము అనేది నామరూపాల్లో చిక్కుకునేలా చెయ్యదు అంటున్నారు బాబా. అందుకే మొదట దీన్ని మనం సంభాళించుకోవాలి. కామ వికారం పైన విజయం పొందాలి అన్నమాట. అప్పుడు ఎవ్వరి నామరూపాల్లో చిక్కుకోకుండా ఉండగలము అని చెప్తున్నారు బాబా. మిమ్మల్ని మీరు పూర్తిగా పరిశీలన చేసుకోవాలి. స్వయం మనం ఆత్మ అనేది కూడా రియలైజేషన్ కలగాలి అంటున్నారు బాబా. अब आत्मा अशरीरी आई थी, अब अशरीरी होकर जाना है. इस शरीर का बांध तोड़ना है. ఆత్మ మనం అశరీరిగా వచ్చాము, మళ్ళీ అశరీరిగా అయి తిరిగి వెళ్ళాలి. అందుకే ఈ శరీర భ్రాంతిని పూర్తిగా తొలగించి వేయాలి. ఏ నామ్ రూప్ మే बसने की बहुत खराब बीमारी है. बाप सावधानी देती है बच्चों को. कोई कोई इस बात को समझते नहीं, कहते हैं बाबा नाहक ऐसा कहती है, नाम रूप में पसे हो. బాబా చెప్తున్నారు, నామరూపాలలో చిక్కుకోవడం ఎలాంటి పెద్ద రోగము అంటే వారికి అర్థం కాదు అంటున్నారు బాబా. అందుకే బాబా సావధానపరుస్తూ ఉంటారు, వార్నింగ్ ఇస్తూ ఉంటారు బాబా. కొంతమంది ఊరికే బాబా అనవసరంగా మాకు అంటున్నారు, మీరు నామరూపాల్లో చిక్కుకున్నారు అని భావిస్తూ ఉంటారంట. కానీ ఇది చాలా గుప్తమైన రోగం అంటున్నారు బాబా. సంభాలన చేసుకోవాలి. అందుకే పదే పదే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఓ ప్రియురాల్లారా, ఓ పిల్లల్లారా, మీరు ఇది బాగా గుర్తించుకోండి, నామరూపాల్లో చిక్కుకోకండి అంటున్నారు బాబా. పాట కూడా విన్నారు కదా ఈరోజు. మేల్కొనండి ప్రియురాల్లారా, మేల్కొనండి, నవయుగం రాబోతుంది అని చెప్తున్నారు బాబా. అప్పుడు ఫిర్సే కలియుగ్ కే బాద్ సత్యుగ్ ఆనా హేనా. ఈ కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం రావాలి. बाप ज्योति जगाने आते हैं, मनुष्य मरते हैं तो उनकी ज्योति जगाते हैं, फिर दीपक के संभाल करते हैं. बुझ ना जाए, आत्मा को अंधियारा ना हो. బాబా మన ఆత్మరూపి జ్యోతిని వెలిగించడం కోసం వచ్చారు. అక్కడ మనుషులు ఏం చేస్తారంట, ఈ చిహ్నానికి గుర్తుగా ఎవరైనా మరణించినట్లయితే వారి తల దగ్గర దీపం వెలిగించి పెడతారు, దాన్ని సంభాళించుకుంటారనమాట ఆరిపోకుండా. ఎందుకంటే ఆత్మ అంధకారంలోకి వచ్చేస్తుంది అని భావిస్తారు ఆరిపోతే. వాస్తవానికి భక్తి మార్గం యొక్క విషయాలు పూర్తిగా వేరు అంటున్నారు బాబా. అవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు. ఇక్కడ బాబా జ్ఞాన మార్గం యొక్క విషయాల కోసం తెలియచేస్తున్నారు. ఆత్మతో సెకండ్ మే చలే జాతీ హే. कई लोग ज्योति को भी भगवान मानते हैं. ब्रह्मा को बड़ी ज्योति कहती है. ब्रह्मा समाजी का मंदिर होता है जहाँ रात दिन ज्योति जगती है. कितना खर्चा होता है, पालतू ग्रुत जाता है. ए कुछ भी डालने की आवश्यक नहीं है, याद ग्रुत का काम करता है. याद रूपी ग्रुत है ना, तो मीठे मीठे बच्चे वे समझते ही नई बात होने के कारण ही झगड़ा होता है. అయితే బాబా అర్థం చేస్తున్నారు, వాస్తవానికి భక్తి మార్గంలో చేసేవేమీ ఇక్కడ చేసే అవసరం లేదు. ఆత్మ సెకండ్లో వెళ్ళిపోతుందంట శరీరం వదిలిపెట్టిన తరువాత. ఇంకా అంధకారంలోకి వెళ్ళకూడదు అని జ్యోతి వెలిగించే అవసరం ఏముంది అంటున్నారు బాబా. కొంతమంది జ్యోతినే భగవంతుడు అని కూడా భావిస్తారు. ఇంకా బ్రహ్మ మహాతత్వాన్ని కూడా జ్యోతి అని అంటూ ఉంటారు. బ్రహ్మ సమాజస్థులు ఉన్నారనమాట, వారి మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎంతగా జ్యోతి వెలిగిస్తారంటే అఖండ జ్యోతి అని అంటూ ఉంటారు. అది రాత్రి పగలు అలా వెలుగుతూనే ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుంది చూడండి. ఆ వేసేటటువంటి ఆ నూనె ఏదైతే ఉందో అదంతా వేస్ట్ కదా, అలా అఖండంగా వెలిగి ఉండడం వల్ల.
ఇక్కడైతే అలాంటి జ్యోతి వెలిగించే అవసరం లేదు, స్థూలమైన జ్యోతి వెలిగించే అవసరం లేదు అంటున్నారు బాబా. ఇక్కడ స్మృతియే మీకు నూనె చేసే పని చేస్తుందన్నమాట. స్థూలమైన నూనె విషయం చెప్పటం లేదు ఇక్కడ బాబా. స్మృతి అనేది ఆత్మారూపి జ్యోతిని వెలిగించే విధంగా ఉండాలి అన్నమాట. స్మృతి రూపి ఆ నూనెతో మన ఆత్మ శుద్ధమైపోతుంది, ప్రకాశవంతంగా అయిపోతుంది. మధురాతి మధురమైన పిల్లలు ఈ విషయం బాగా అర్థం చేసుకున్నారు కదా. ఇక్కడ బాబా వినిపించేవన్నీ కొత్త విషయాలు, అందుకే జగడాలు జరుగుతూ ఉంటాయి. बाप कहते हैं मैं आता हूँ स्वीट चिल्ड्रंस के पास, भारत में ही आता हूँ, अपना जन्म देश सबको प्यारा लगता है ना. బాబా చెప్తున్నారు, నేను మధురమైన పిల్లల దగ్గరికి వస్తాను, అది కూడా భారతదేశంలోకే. తమ జన్మస్థానం జన్మదేశం అందరికీ ప్రియం అనిపిస్తుంది కదా. అలాగే బాబా కూడా, బాబా జన్మస్థానం కూడా భారత్. बाप को तो सबसे प्यारे लगते हैं, फिर भी मैं अपने भारत देश में ही आता हूँ. गीता में अगर कृष्ण का नाम नहीं होता है तो सब मनुष्य मात्र शिव बाबा को मानते हैं. బాబాకు చాలా ప్రియం అనిపిస్తుందంట. అందరూ ప్రియమే, కానీ విశేషంగా భారతదేశంలోకే నేను వస్తాను అంటున్నారు బాబా. గీతల్లో ఒకవేళ కృష్ణుడు పేరు వేసి ఉండకపోతే మానవ మాతృలందరూ కూడా శివ్ బాబానే ఒప్పుకునేవారంట. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, శివ్ బాబా అని. शिव के मंदिर में कितने जाते हैं, बड़े ते बड़ा मंदिर सोमनाथ का था, अभी तो कितने ढेर के ढेर मंदिर बने हैं. శివ మందిరాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద మందిరం సోమనాథ మందిరం. ఎంతమంది వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్నో మందిరాలు తయారైపోయి ఉన్నాయి. కృష్ణకు इतना सब मानते नहीं जितना बेहद के बाप को मानते. కృష్ణుణ్ణి భగవంతుడు అంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు, కానీ అనంతమైన తండ్రిని తండ్రి అంటే ఒప్పుకోవచ్చు అంటున్నారు బాబా. तो इस समय तुमको इस जैसी प्यारी वस्तु और कोई है नहीं. మరి బాబా లాంటి ప్రియమైన వారు ఇంకెవరు లభిస్తారు చెప్పండి. इसमें साकार की महिमा कोई है नहीं, ये तो निराकार की महिमा है. ఇందులో సాకార బాబా యొక్క మహిమేమీ కాదు, శివబాబా యొక్క మహిమే, నిరాకార తండ్రి యొక్క మహిమే అంతా. जो अभोक्ता है, जबकि बेहद का बाप वर्षा का रचयिता है, तो उसमें स्वर्ग का वर्षा देने की पुरुषार्थ करना चाहिए. బాబా చెప్తున్నారు, నేను అభోక్తని కూడా నిరాకారుణ్ణి కూడా, అందుకే శివబాబా మహిమ అందరికంటే ఉన్నతమైనది. అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభించేది ఉంది, మరి పూర్తి పురుషార్థం కూడా చెయ్యాలి కదా. आजकल करते करते काल का जाएगा, समय बाकी थोड़ा है, बाप से वर्षा तो ले लो. जब प्रोब लिखते हैं तो उस समय समझाना भी है, जबकि निश्चय करते हो बेहद का बाप है तो बाप से वर्षा लेने का पुरुषार्थ करो, नहीं तो बाहर जाने से जट भूल जाएंगे. బాబా తెలియచేస్తున్నారు, ఈరోజు రేపు అంటూ కాలుడొచ్చి కబలించారు, మరణించారనుకోండి, ఏంటి పరిస్థితి? అంతా సమాప్తి అయిపోతుంది కదా. సమయమైతే చాలా తక్కువ ఉంది అంటున్నారు బాబా. కనీసం బాబా నుండి వారసత్వం తీసుకోండి అని మనం అర్థం చేయించవలసి ఉంటుందన్నమాట. అయితే బాబా పదే పదే చెప్తూ ఉంటారు, ఇదే నిశ్చయం ఉండాలి, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునే పురుషార్థం చెయ్యాలి అని. నిశ్చయం లేకపోతే ఆ ప్రయత్నం కూడా జరగదు కదా. బయటకు వెళ్ళగానే మళ్ళీ బాబాని మర్చిపోతారంట. బాప్తో కళ్యాణకారి హేనా कहते हैं, इस योग से ही तुम्हारा सब दुख 21 जन्म के लिए दूर होते हैं. బాబా చెప్తారు, నేను కళ్యాణకారిని, నా యోగం ద్వారానే, అంటే నాతో యోగం జోడించడం ద్వారానే మీ దుఃఖాలన్నీ 21 జన్మల కోసం దూరం అయిపోతాయి.
बच्चियां हम घर में ही समझाती रहे। अब सब दुख दूर करने वाले बेहद के बाप को याद करने से ही तमो प्रधान से सतो प्रधान बन जाएंगे। పిల్లలు మీరు ఇంట్లో వారికి కూడా చెప్పండి. సర్వ దుఃఖాలు దూరం కావాలి అంటే అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతాము అని. పవిత్రతో జరూర్ బన్నా పడే. मूल बात है पवित्रता की। जितना जितना याद में जास्ती रहेंगे तो इंद्रियां भी शांत हो जाएंगे. పవిత్రంగా అయితే తప్పకుండా ఉండాలి. చాలా ముఖ్యమైన విషయం ఏంటి? పవి ఎంతెంతగా మీరు స్మృతిలో ఉంటారో అంతగా మీ ఇంద్రియాలు కూడా शीतलंगा शांतिगा అయిపోతాయి. जब तक योग की सिद्धि पूरी नहीं होती है तो इंद्रियां भी शांत नहीं होती. ఎప్పటి వరకైతే యోగం యొక్క సిద్ధి పూర్తిగా లభించదో అప్పటి వరకు ఇంద్రియాలు కూడా శాంతం అవ్వవు అంటున్నారు బాబా. हर एक अपनी जांच करे. काम विकार मुझे कोई धोखा तो नहीं देता है. कोई చంచలత नहीं होनी चाहिए. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. కామ వికారం అయితే మమ్మల్ని మోసం చేయటం లేదు కదా. ఏ వికారము మమ్మల్ని చంచలం చేయటం లేదు కదా. अगर मैं पक्का योगी हूँ तो ये जैसे कि वानप्रस्थ अवस्था है, बाप को ही याद करते रहना है. ఒకవేళ మనం పక్కా యోగులైపోయాము అంటే గుర్తులు ఏముంటాయంట? వాళ్ళు ఏమని భావిస్తారు అంటే తమని తాము మేము ఇప్పుడు వానప్రస్థ అవస్థలో ఉన్నాము, ఇక బాబాని స్మృతి చేస్తూ ఉండాలి అని. बाप सब बच्चों को समझाते हैं, जब तुम अच्छे योगी बनेंगे, कहा भी आंख नहीं डूबेगी, तो फिर तुम्हारी इंद्रियां शांत हो जाएगी. బాబా పిల్లలకి ఇదే అర్థం చేయిస్తున్నారు. మనం ఎంతగా బాబాని స్మృతి చేయాలి అంటే ఇంకా ఏ ఒక్కరిపైన మన దృష్టి వెళ్ళకూడదన్నమాట. ఏ దేహదారితోని మన బుద్ధి యోగం జోడించబడి ఉండకూడదు అంటున్నారు బాబా. అప్పుడు ఇంద్రియాలు కూడా శాంతమైపోతాయి. ముఖ్య హే ఏ జో సబ్కో ధోకా దేతీ హే, योग में अच्छी रीति अवस्था जम जाएगी तो फिर महसूस होगा हम जैसे जवानी में ही वानप्रस्थ अवस्था में आ गए हैं. చాలా ముఖ్యమైన విషయం ఇది. మన కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోవాలి అంటున్నారు బాబా. ఎక్కడా కూడా ఇవి మనల్ని మోసగించకూడదు. యోగంలో మన అవస్థ కూడా మంచిగా తయారైపోయి ఉండాలి. అప్పుడు ఎలాంటి అనుభవం కలుగుతుందంట? యువకులై ఉండి కూడా వానప్రస్థ అవస్థలో ఉన్నాము అనే అనుభవం కలుగుతుంది అంటున్నారు బాబా. అభి అంతిమ సమయ హేనా, अंतिम समय माना वानप्रस्थ अवस्था. बाप कहते हैं काम महाशत्रु है तो अपनी जांच करते रहो. जितना याद में रहेंगे उतना कर्मेंद्रियां शांत हो जाएगी और बहुत मीठा स्वभाव बन जाएगी. కామం మహాశత్రువు. ఇది పరిశీలన చేసుకోవాలి. మేము స్మృతిలోనే ఉంటున్నామా? ఎంత స్మృతిలో ఉంటే అంత కర్మేంద్రియాలన్నీ శీతలమైపోతాయి, శాంతిగా ఉంటాయి, చాలా మధురమైన స్వభావం కూడా తయారవుతుందంటున్నారు బాబా. फील होगा मैं पहले कितना कड़वा था अब कितना मीठा बन गया हूँ. बाबा प्रेम का सागर है ना तो बच्चों को भी बनना है. ఇదే మనకి ఆ ఫీలింగ్ కలుగుతుంది, అనుభవం అవుతుంది అనమాట. నేను మొదట ఎంత కటువుగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు చూసినట్లయితే నా స్థితి మారింది, చాలా మధురంగా తయారయ్యాను. బాబా ప్రేమ సాగరుడు కదా, మరి మన స్వభావం కూడా అంతే ప్రేమపూర్వకంగా మధురంగా ఉండాలి అంటున్నారు బాబా. మరి పిల్లలు కూడా అలా తయారవ్వాలి, ఇదే బాబా చెప్పేది. तो बाबा कहते हैं सबके साथ प्यार की दृष्टि रहे, अगर किसको दुख देंगे तो दुखी होकर मरेंगे, इसलिए बहुत मीठा बनना है. బాబా పిల్లలకి పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. అందరితో ప్రేమపూర్వకమైన వ్యవహారం చేస్తూ అదే దృష్టి కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చామంటే దుఃఖితులై మరణిస్తామంట. అందుకే చాలా సంభాళించుకోవాలి అంటున్నారు.
बाप कहते हैं मैं रूप पसंद हूं ना, बाप से कितने अमूल्य ज्ञान रत्न मिलते हैं जिससे तुम జోలి భర్తే हो. ఇంకా బాబా చెప్తారు, నేను రూపము సుగంధం కలిగిన వాడిని. రూపం జ్యోతిర్బిందు స్వరూపం. సుగంధం, సుగంధం అనేది సర్వగుణాలు శక్తుల యొక్క సుగంధం బాబాలో నిండి ఉంది అన్నమాట. మరి బాబాతో ఎంత ప్రేమపూర్వకమైన సంబంధం కలిగి ఉండాలి. బాబా ఎన్ని అమూల్యమైన జ్ఞానరత్నాలు ఇస్తున్నారు. ఎంతగా మీరు ధనవంతులుగా అయిపోతున్నారు, మీ జోలే నిండిపోతుంది కదా అంటున్నారు బాబా. ఓ లోగ్ ఫిర్ శంకర్ కే ఆగే జాకర్ కేతే హీ బర్దే జోలి. అంటే ఇది మర్చిపోయి వాళ్ళు శంకరుడు ఎదురుగా వెళ్ళి మా జోలెను నింపండి అని అడుగుతారంట. उनको ये पता नहीं है शंकर जोली भरने वाला नहीं है. अभी तुम समझते हो ज्ञान सागर बाबा, हम बच्चों को ज्ञान के रत्नों से जोली भरते हैं. వాళ్ళకి తెలియదు ఈ విషయం, శంకరుడు కాదు జోలి నింపేది, పరంపిత పరమాత్మ నిరాకారుడు అని. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, జ్ఞాన సాగరుడు బాబా పిల్లలకి జ్ఞానరత్నాలతో జోలెని నింపడానికి వచ్చారు. तुम भी रूप पसंद हो ना, हर एक की आत्मा रूप पसंद है. अपने को देखते रहो, हम कितना ज्ञान रत्न धारण कर ज्ञान डांस करते हैं अथवा रत्नों का दान करते हैं. పిల్లలైన మీరు కూడా రూపము సుగంధం కలిగినటువంటి వారు, ప్రతి ఒక్క ఆత్మ కూడా అంటున్నారు బాబా. అందుకే మిమ్మల్ని మీరు చూసుకోండి, మేము ఎంతగా జ్ఞాన రత్నాలను నింపుకుంటున్నాము, ఎంతగా జ్ఞాన్ డాన్స్ చేస్తున్నాము, ఎంతగా ఈ రత్నాలను దానం చేస్తున్నాము అని. సబ్సే అచ్చా రత్న హే కౌన్సా? అన్నిటికంటే చాలా మంచి రత్నం ఏమై ఉండొచ్చు? మన్మనాభవ్. మన్మనాభవ అనే రత్నం అంటున్నారు బాబా. ఇది సదా గుర్తుండాలన్నమాట. बाप को याद करने से बाप का वर्षा पाते हो. जैसे बाबा में ज्ञान भरा हुआ है, वैसे बाप बच्चों को आप समान बनाते हैं. మరి బాబా చాలా ప్రియమైన వారు కదా, బాబా నుండి వారసత్వం తీసుకోవాలి అంటే బాబాను అంతే ప్రేమగా స్మృతి చేయాలి. ఎలా అయితే బాబాలో జ్ఞానం అనేది నిండుగా నిండి ఉందో, అలా పిల్లలైన మీరు కూడా బాబా సమానంగా తయారవ్వాలి. గురు లోగ్ भी आप समान बनाते हैं. ये है बेहद का बाप जिसका रूप बिंदी है. గురువులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తమ సమానంగా తయారు చేస్తారంట, తమ శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని. మరి ఇక్కడ అనంతమైన తండ్రి విషయం కదా, బాబా ఉన్నదే బిందువు, మరి పిల్లలు కూడా బిందువు అయిపోవాలి, ఆ బిందు స్థితిలో స్థితులై ఉండాలి. తుమ్కో ఆప్ సమాన్ జ్ఞాన్ కా సాగర్ बनाते हैं. जितनी धारणा करेंगे कराएंगे और समझेंगे हमारा ऊंच पद है, बहुतों का कल्याणकारी बनेंगे तो बहुतों के ఆశీర్వాద్ మిలేగి. బాబా చెప్తున్నారు, బాబా సమానంగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి, బాబా సమానంగా మాస్టర్స్గా అయిపోవాలన్నమాట జ్ఞానంలో. ఎంత మనం ధారణ చేస్తామో చేయిస్తామో వాళ్ళు ఇదే అనుభవం చేసుకుంటారంట, మేము చాలా ఉన్నతమైన పదవి పొందుతాము, చాలా మంచి పదవి లభించేది ఉంది అని. సర్వుల కళ్యాణకారిగా అవ్వాలి కదా, అప్పుడే మనకి అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. బాబీ రోజు సర్వీస్ కర్తే హేనా, బాబా కూడా రోజు సేవ చేస్తారు కదా. ఏ గుల్జార్ బచ్చీ కో దేకో, कितना मीठा समझाती है, सबको पसंद आता है, दिल होती है ऐसी ब्राह्मणी हमको मिले. ఈ గుల్జార్ బచ్చీని చూడండి, అందరికీ ప్రేమ అనిపిస్తుందంట దాది అర్థం చేయిస్తే. వారి మనసులో కూడా ఇదే ఉత్పన్నం అవుతుంది, ఇలాంటి బ్రాహ్మణి అక్కయ్య మాకు కావాలి అని. अब एक ब्राह्मणी सब जगह तो नहीं जा सकती. మరి ఒకే బ్రాహ్మణి అన్ని స్థానాలకు వెళ్ళలేరు కదా. फिर भी बाबा कहते हैं जो समझेंगे मैं अच्छा समझाती हूँ तो उनको ऑलराउंडर सर्विस करनी चाहिए.
అయినా సరే బాబా అర్థం చేయిస్తారంట. ఎవరైతే తమని తాము మేము మంచిగా అర్థం చేయించగలము అని భావిస్తారో వారు ఆల్రౌండర్స్ అయిపోవాలి. అన్ని స్థానాలకు వెళ్ళి సేవ చేయాలి అంటున్నారు బాబా. आपे ही शौक होना चाहिए मैं सेंटर्स पर चक्कर लगाऊं जो जो समझते हैं मैं बहुत तुमका कल्याण कर सकती हूँ मेरी अच्छी खुशबू निकलती है तो शौक होना चाहिए తమకి తామే ఇంట్రెస్ట్ ఉండాలి అన్నమాట. మేము అన్ని సెంటర్స్ వెళ్ళి తిరిగి వస్తాము, చూసొస్తాము, సేవని పెంచుతాము అని. అనేకుల కళ్యాణకారిగా అవ్వాలి అంటున్నారు బాబా. నేను సర్వుల కళ్యాణం చెయ్యగలను, నా నుండి మంచి సుగంధం వస్తుంది అంటే గుణాలు, జ్ఞానము అనేది నాలో చాలా నిండుగా ఉంది అని భావించేవారు తమ ఇంట్రెస్ట్తో అభిరుచితో సెంటర్స్ వెళ్ళి ఇంప్రూవ్ చేయాలి అంటున్నారు బాబా. 10-15 दिन जाकर सेंटर्स में चक्र लगाऊं एक को देखकर फिर और भी निकलेंगे 10 లేక 15 రోజులు ఏవైనా సెంటర్స్ చక్కెర వేసి అంటే అక్కడికి వెళ్ళి సేవ చేసి వస్తాను అని మీకు మీరే ఆలోచన కలిగి ఉండాలంటున్నారు బాబా. ఒకరు చేశారనుకోండి అలా, వారిని చూసి ఇంకొకరు తయారవ్వచ్చు. జో కరేగా సో పాయేగా, ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు. ఏ సర్వీస్ బహుత్ కళ్యాణకారీ హే तुम मनुष्यों को जीदान देते हो ना ये बड़ा उत्तम से उत्तम काम है మీ యొక్క ఈ సేవ చాలా కళ్యాణకారి అంటున్నారు బాబా. పిల్లలైన మీరు మానవులకి జీవదానం ఇస్తున్నారు కదా, మరి ఇది అన్నిటికంటే చాలా ఉత్తమమైన సేవ. దందే వాలే భీ యుక్తి సే టైం నికల్ సర్వీస్ పర్ జా సక్తే. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా యుక్తిగా టైం కేటాయించి సేవకి వెళ్ళొచ్చు. सर्विसेबल को तो बाप का प्यार मिलेंगे ना, परवरिश भी करेंगे. जिनको सर्विस का शौक होगा वो सर्विस बिगर रह नहीं सकते. ఎవరైతే సేవాదారులైన పిల్లలు ఉన్నారో వారికి బాబా ప్రేమ కూడా లభిస్తూ ఉంటుంది, బాబా పాలన కూడా లభిస్తూ ఉంటుంది. ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉందో వాళ్ళు తప్పకుండా సేవ లేకుండా ఉండలేరు అంటున్నారు బాబా. बाप मदद भी करते हैं ना बच्चों को, बहुत रहम दिल बनना है. बेचारों की बहुत दुखी जीवन है, तुम जी दान देते हो, किसको अविनाशी ज्ञान रत्न का दान करना है. इस जैसा उत्तमोत्तम ज्ञान दान कोई है नहीं. బాబా చెప్తున్నారనమాట, ఒకవేళ మీకు సేవ చేసే అభిరుచి ఉంది అంటే బాబా యొక్క హెల్ప్ కూడా లభిస్తూ ఉంటుంది. చాలా రహం దిల్ దయార్థ హృదయాలుగా ఉండాలి అంటున్నారు బాబా. పాపం చూడండి ఎలాంటి జీవితం జీవిస్తున్నారు వాళ్ళు, చాలా దుఃఖాలలో ఉన్నారు, దుఃఖీ జీవితం. వీరి కళ్యాణం చెయ్యాలి అనే దయ కలిగి ఉండాలి అంటున్నారు బాబా. మీరు చేసే సేవ ఎలాంటి సేవ? జీవదానం చేసే సేవ కదా. అవినాశి జ్ఞానరత్నాల యొక్క దానం మీరు తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు అంటున్నారు. అందుకే ఇది ఉత్తమోత్తమ సేవ అయ్యింది అన్నమాట. మీలాంటి జ్ఞానరత్నాల యొక్క దానం ఎవరు చెయ్యగలరు చెప్పండి? అందుకే మీకు చాలా దయ కూడా ఉండాలి అంటున్నారు. ब्राह्मणी कमजोर होने के कारण सर्विस डीली हो पड़ती है, इसीलिए अच्छी टीचर की मांगनी करते हैं. బ్రాహ్మణీయకీయ బలహీనమైపోయిన కారణంగా సేవ కూడా డీలా అయిపోతుంది. అందుకే మంచి టీచర్ని అడుగుతూ ఉంటారు చాలామంది. జబ్ భీ విచార్ ఆయే తో చలే జానా చాహియే. బాబా కౌన్ సా సెంటర్ తండా హే, हम जाकर चक्र लगा कर आए हैं. प्रदर्शनी के चित्र भी है, चित्र पर जास्ती अच्छी रीति समझेंगे. బాబా చెప్తున్నారు, ఎప్పుడు మీకు ఆలోచన వస్తే అప్పుడు బాబా పలానా సెంటర్ చాలా చల్లగా ఉంది, ఇంప్రూవ్మెంట్ లేదు, నేను వెళ్ళి దాన్ని ముందుకు తీసుకువెళ్తాను అని బాబాతో చెప్పి మీరు వెళ్ళొచ్చు అంటున్నారు. ప్రదర్శని చిత్రాలు కూడా చాలా ఉన్నాయి కదా,
ఉమ్, ఆ చిత్రాల పైన కూడా మీరు మంచిగా అర్థం చేయించవచ్చు. క్యాల్ చల్నా చాహియే హమ్ సర్వీస్ కైసే బడాయే, ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. మేము సేవను ఎలా పెంచాలి అని. బాబీ సబ్కా జీవన్ హిరే జైసా బనాతే హే నా, తుమ్ బచ్చోం కో భీ సర్వీస్ కర్నీ హే. బాబా కూడా మన జీవితాన్ని వజ్ర సమానంగా చేస్తున్నారు కదా, మరి పిల్లలైన మీరు కూడా సేవ చేయాలి. వందే మాతరం గాయా జాతా హే పరంతు అర్ధ నహీ సమజ్తే హే. వందే మాతరం అనే గాయనం ఉంది, కానీ దాని అర్థం ఎవరికి తెలీదు. पतित मनुष्य की अथवा पृथ्वी आदि की कभी वंदन नहीं करती है. ये तो पांच तत्व है, उनके क्या వందన్ करते है. బాబా చెప్తున్నారు, దీని అర్థం తెలియని కారణంగా ఏది వస్తే అది భావిస్తూ ఉంటారంటున్నారు బాబా. పతిత మానవులకి ఏమి వందనం చేయగలము చెప్పండి. ఈ పృథ్వీ ఉంది అంటే దేనికి కూడా వందనం చేయడం అనేది జరగదు కదా. పంచతత్వాలు కూడా ఈ సమయంలో తమో ప్రధానంగా అయిపోయి ఉన్నాయి. మరి పంచతత్వాలకు ఏమి వందనం చేస్తారు చెప్పండి. पांच तत्व से बना हुआ शरीर है, तो शरीर की पूजा करना तो వ్యర్థ హేనా, కై బూత్ కి పూజా హే. బాబా చెప్తున్నారు, పంచతత్వాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో దీనికి వందనం చేసినంత మాత్రాన ఏంటి లాభం. ఆ వందనం అంటే ఆ మహిమ గాయనం పవిత్ర ఆత్మలకే చేయడం జరుగుతుంది అంటున్నారు బాబా. ఈ పంచతత్వాలు ఎప్పుడైతే పతితంగా అయిపోతాయో అప్పుడు ఈ శరీరం కూడా పతితంగానే అయిపోతుంది కదా, ఎందుకంటే పంచతత్వాలతోనే శరీరం తయారు చేయబడి ఉంటుంది కాబట్టి. మరి ఈ పంచతత్వాల యొక్క వందనం చేయడము అంటే పతితాత్మలకి వందనం చేయడం లాంటిదే అంటున్నారు బాబా. అందుకే గాయనం కూడా ఉంది. ఈ సమయంలో బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు, పవిత్రమైనటువంటి ఆత్మలకే వందనం చేయడం జరుగుతుంది అని. అపవిత్రమైనటువంటి శరీరాలకు పూజ చేస్తున్నాము అంటే భూత పూజ అయిపోతుంది అది అంటున్నారు బాబా. శివ్ బాబా కోతో శరీర్ హే నహీ, ఉన్కి పూజా హే సబ్సే ఉత్తమ్. శివ్ బాబాకైతే శరీరమే లేదు అసలు, మరి బాబా యొక్క పూజ కూడా చాలా ఉత్తమమైనది. బాకీ హే మధ్యం. आजकल तो मनुष्यों की पूजते रहती है, ओ हे पतित, महान आत्माएं तो देवताएं होती है, సన్యాసియోం సే బి జాస్తి పవిత్ర హే. వాస్తవానికి చెప్పాలంటే పతితాత్మలు ఎవ్వరి పూజ చేయకూడదు అంటున్నారు బాబా. శివ్ బాబా ఒక్కరి పూజ మాత్రమే ఉన్నతమైనది, మిగిలిన వారందరిది మధ్యమం అంటున్నారు బాబా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, మనుషుల యొక్క పూజలు చేస్తూ ఉన్నారంట, పతితాత్మలు కదా వారు. ఎవరైతే మహాన్ ఆత్మలు ఉన్నారో దేవతలు ఉన్నారో వారి పూజ అయినా కొంచెం బెటర్ అంటున్నారు బాబా. సన్యాసుల కంటే కూడా దేవతలు పవిత్రమైన వారు కదా. అభి తుమ్ బచ్చే జాన్తే హో హమ్ దేవత బన్ రహీ హే. బాప్ హమ్కో ఏ అవినాశీ జ్ఞాన్ రత్న దాన్ కర్నా సిక్లాతే హే. ఇన్ జైసా ఓంచ్ దాన్ ఔర్ కోయి హోతా నహీ. ఇప్పుడు పిల్లలైన మనము, బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు దేవతలుగా తయారయ్యేవారు. బాబా మనకి అవినాశి జ్ఞానరత్నాల యొక్క దానం చేయడం నేర్పిస్తున్నారు. మరి ఇలాంటి దానం ఇంకేమైనా ఉందా? ఉత్తమోత్తమైన దానం. एक बाप को ही याद करना है. शिव और लक्ष्मी नारायण के चित्र तो है ना, ఒక్క బాబానే మనం స్మృతి చేయాలి. మీ దగ్గర అయితే శివుడు మరియు లక్ష్మీనారాయణల చిత్రాలు ఉన్నాయి, हर एक अपने घर में लगा दे तो याद रहेगा. शिव बाबा हमको ఏ లక్ష్మీనారాయణ బనాతే హే. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బాబా చిత్రం ఉండాలి, లక్ష్మీనారాయణల చిత్రం కూడా ఉండాలంటున్నారు. అలా పెట్టుకున్నట్లయితే మనకి స్మృతి ఉంటుందంట, గుర్తుంటుందన్నమాట. శివ్ బాబా వచ్చి మమ్మల్ని ఈ లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తున్నారు అని. ఈ समय तुम बन रही हो ना, स्वर्ग का रचयिता है ही शिव बाबा. सतयुग में तो नई वर्षा देंगे,
इस अंतिम जन्म में शिव बाबा कहते हैं मुझे याद करो तो तुम ఏ बनेंगे. బాబా మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారు కదా, మనం దేవతలుగా అయ్యేవారిమి. ఇది సదా గుర్తుండాలి. సతయుగ వారసత్వం ఇప్పుడు బాబా నుండి లభించేదే ఉంది. మరి ఈ అంతిమ జన్మలో బాబాని స్మృతి చేసి బాబా నుండి పూర్తి వారసత్వం పొందాలి. ఇక మిగిలిన అన్ని విషయాలను పక్కన పెట్టండి అంటున్నారు బాబా. కేవలం ఏమి గుర్తుండాలంట? సేవ, సేవ అంటున్నారు బాబా. ఉమ్, और सब बातें छोड़कर बस सर्विस, सर्विस. बाप को याद करते रहो. ఏ బడీ సర్వీస్ హే. బాబాని కూడా స్మృతి చేస్తూ ఉండండి, ఇది కూడా చాలా పెద్ద సేవ అంటున్నారు బాబా. నోట్ చేసుకోండి, బాబాని స్మృతి చేయడం కూడా సేవ. तत्व आदि सब पावन बन जाती है. योग की महिमा बहुत भारी है ना. మనం బాబా స్మృతిలో ఎక్కువ ఉన్నట్లయితే ఆ యోగం యొక్క వైబ్రేషన్స్తో పంచతత్వాలు కూడా పావనంగా అయిపోతాయంట. యోగం యొక్క మహిమ అయితే చాలా చేస్తూ ఉంటారు. అందుకే दुनिया में योग आश्रम तो बहुत है, परंतु वो सब है जिस्मानी हठ योग. తుమ్హారా ఏ హే రాజయోగ్. యోగాశ్రమాలు ఈ ప్రపంచం అంతటా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ దైహికమైనవి. మీదే అయితే రాజయోగము అంటున్నారు బాబా. జిస్సే తుమ్హారా బేడా పార్ హో జాతా హే. దీనితో మీ జీవన నావ తీరానికి చేరుకుంటుంది. ఉన్ అనేక్ ప్రకార్ కే హఠయోగ్ ఆది సే సిడి ఉతర్తే ఆయే హో. మూల్ బాత్ హే యాద్ కి. ఆ అనేక రకాల హఠయోగాల ద్వారా మనం మెట్లు దిగుతూ వచ్చేస్తాం, కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటి? స్మృతి. देखना है हमारा मन कहाँ विकार तरफ तो नहीं जाती है. विकार की पतित कहा जाता है, అర్థాత్ కౌడీ మిస్సల్. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నా మనస్సు వికారాల వైపు వెళ్ళటం లేదు కదా. వికారుల్ని పతితులు అని కూడా అంటారంటున్నారు బాబా. అంటే గవ్వ సమానమైన జీవితం అన్నమాట. అపవిత్ర వికారాల యొక్క జీవితం గవ్వ సమానమైన జీవితం. विकार में गिरने से अपना ही नुकसान कर देंगे, जो करेगा సో పాయేగా. బాబా చెప్తున్నారు, వికారాల్లోకి వెళ్ళి పడిపోతే మీ నష్టం మీరే చేసుకున్నవారైపోతారు. అందుకే ఎవరు చేసుకుంటారో వాళ్ళే పొందుతారు అంటారు. బాప్ దేకో వా నా దేకో అప్నే కో చెక్ కర్నా హే. బాబా చూసినా చూడకపోయినా మన పరిశీలన మనం చేసుకోవాలి, చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. హమ్ బాప్కి సర్వీస్ కర్తే హే, హమారే మే కోయి అవగుణ్ తో నహీ హే. మేము బాబా సేవ చేస్తున్నామా? మాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా. అగర్ హై తో నికల్ దేనా చాహే. ఒకవేళ ఉన్నట్లయితే దానికి కూడా సొల్యూషన్ చెప్తున్నారు బాబా, తొలగించి వేయండి అంటున్నారు. అప్నే సే अवगुणों की निकालने के लिए बाप बहुत समझाते रहती है. అంటే మన నుండి అవగుణాలను తొలగించుకునేందుకు బాబా చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. निर्गुण का भी अर्थ कोई नहीं समझते हैं. निर्गुण बालक की मंडली क्या कर सकेंगे जिसमें कोई गुण नहीं है. बिगर अर्थ जो आया सो कह देती है. నిర్గుణ అనే దాని యొక్క అర్థం కూడా తెలియదంట. ఏ గుణాలు లేనటువంటి వారు ఏమి చేయగలరు? నిర్గుణ బాలక మండలి అని ఒకటి ఉందంట. ఏం చేస్తారు చెప్పండి ఏ గుణాలు లేకపోతే? బాబా చెప్తున్నారనమాట, అనేక మతాంతరాలు నడుస్తూ ఉన్నాయి. ఏవొక గుణాలంటూ ఉండాలి కదా. అవి దివ్య గుణాలా దుర్గుణాలా అనేది. ఇప్పుడు బాబా వచ్చి మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నిటినీ సమాప్తి చేసి దివ్య గుణాలు ధారణ చేయిస్తున్నారనమాట. నిర్గుణ అంటే ఏమీ లేకపోవడము అంటున్నారు బాబా. ఎన్ని రకాల మతాంతరాలు ఉన్నాయో చూడండి ప్రపంచం అంతటా. తుమ్కో ఏక్ మత్ మిల్తీ హే జిస్సే తుమ్కో తో అతః ఖుషీ హోనీ చాహియే. మీకైతే ఒకే మతం లభిస్తుంది, దీనితో మీరు చాలా ఖుషీగా అయిపోతున్నారు. ఇంకా అటు ఇటు తిరిగే పని లేదు కదా.
హ్మ్? బాప్ సిర్ఫ్ कहते हैं मुझे याद करो. బాబా కేవలం పిల్లలకి ఇదే చెప్తారు, నన్నే స్మృతి చేయండి. और కమల పూల్ సమాన్ బనో, మనసా వాచా కర్మణ పవిత్ర బనో. నన్ను స్మృతి చేస్తూ కమల పుష్ప సమానంగా అవ్వండి, మనసా వాచా కర్మణ పవిత్రంగా ఉండండి. तुम बच्चे जानते हो, हम ब्राह्मण श्रीमत पर अपने ही तन मन धन से अपनी और सारे विश्व सेवा कर रही है. बाप आएंगे तो भारत में है ना. तुम पांडव भारत को स्वर्ग बनाने की सेवा कर रही हो. బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. మీరు బాబా సమానంగా తయారయ్యే పురుషార్థం చేయాలి. బ్రాహ్మణులైనటువంటి మనకి బాబా యొక్క శ్రీమతం కూడా లభించింది. మన యొక్క తనువు మనస్సు ధనం ఆధారంతోనే మనం ఈ విశ్వ సేవ చేస్తున్నామన్నమాట. బాబా వచ్చేది కూడా భారతదేశంలోకి. పాండవులమైనటువంటి మనము ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తున్నాం. మీరు చేసే ఈ పని ఇంకెవరూ చేయలేరు ఈ సేవ అంటున్నారు బాబా. మీరు మీ పని చేసుకుంటున్నారు. ఈ ఈ యొక్క సేవ ఆధారంతో చాలా ఉన్నతమైన ప్రాప్తి లభించేది ఉంది. आखिर विजय तो पांडवों की होनी चाहिए, इसमें लड़ाई की बात नहीं. మనం పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం, లాస్ట్కి విజయం లభించేది పాండవులకే. కానీ యుద్ధం యొక్క విషయం ఏమీ లేదు అంటున్నారు బాబా. ఉం? అక్కడ యుద్ధం, పోట్లాటలు, మారణ హోమం ఎంతో చూపించారు కదా, అలా ఏమీ ఇక్కడ లేదు. తుమ్ హో डबल अहिंसक हो ना, నా వికార్ మే జాతే హో, నా గోలీ చలాతే హో. బాబా చెప్తున్నారు మనం డబల్ అహింసకులం అన్నమాట. వికారాల్లోకి వెళ్ళే హింస చేయటం లేదు, ఎలాంటి గన్స్ ఇక్కడ పేల్చటం లేదు. అంటే అక్కడ చూపిస్తారు కదా బాంబులతో బాణాలతో ఒకరిని ఒకరు హింసించుకున్నట్లు, అలా ఏమీ ఇక్కడ లేదు అంటున్నారు బాబా. ఇక్కడ చాలా సైలెన్స్గా వికారాలపైన విజయం పొందేటటువంటి యుద్ధం నేర్పించడం జరుగుతుంది అన్నమాట. దీన్ని యుద్ధము లేక అహింస అని అనడానికి హింస అని అనడానికి లేదు. ఇది అహింసాయుత యుద్ధం అంటున్నారు. మనం బాబా నుండి ఆ, ఈ విశ్వం యొక్క బాదశాహి తీసుకుంటున్నాము. బాబా నుండి విశ్వ రాజ్యాధికారం పొందేది ఉంది. బాప్నే సమझाया है. और दोनों अगर आपस में मिल जाए तो విశ్వ పర్ రాజ్ కర్ సక్తి హే. ఇద్దరు క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వేరు వేరు అయిపోయారు. ఒకవేళ పరస్పరం వారు కలిసిపోయినట్లయితే ఈ విశ్వం అంతటి పైన రాజ్యం చేయగలరంట చాలా ఈజీగా. పరంతు డ్రామా మే ऐसा है नहीं. కానీ డ్రామాలో అలా లేదు. క్రిస్టియన్ నే హీ కృష్ణపురి కో హబ్ కియా. असल तो भारत कृष्ण की ही पुरी था, डालकर बादशाही ली, बहुत धन ले गए. अब फिर धन वापस होना जाता है और फिर तुम विश्व के मालिक बन जाते हो. వాస్తవానికి ఆ కృష్ణపురిని సమాప్తి చేసింది మింగేసింది ఎవరు? క్రిస్టియన్స్ అంటున్నారు బాబా. వాస్తవానికి చెప్పాలి అంటే ఈ భారతదేశం కృష్ణపురిగా ఉండేది. తర్వాత ఏమైంది? వాళ్ళు వచ్చి పోట్లాడి యుద్ధం చేసి అంతా తీసేసుకున్నారు అంటున్నారు బాబా. ఎంతో ధనం తీసుకెళ్ళిపోయారంట విదేశస్తులు. ఇప్పుడు మళ్ళీ ఆ ధనాన్ని వాపస్ ఇస్తున్నారు, తిరిగి ఇస్తున్నారు. ఇదంతా డ్రామాలో రచించబడి ఉంది అంటున్నారు. మనం ఈ సమయంలో ఈ విశ్వానికి మాలికలుగా అయిపోతున్నాం. బాబా చూడండి ఎన్ని యుక్తులు తెలియచేస్తూ ఉంటారు. ఎవరైతే మీ నుండి రాజ్యం దోచుకొని వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళే తిరిగి ఇచ్చేది కూడా ఉంది అంటున్నారు. వాళ్ళు పరస్పరం పోట్లాడుకుంటారంట. ఈ విశ్వం అనే రాజ్యాధికారం లభించేది మధ్యలో మనకి అన్నమాట. ఏదో చెప్తారు కదా, కథ చెప్తారు. రెండు పిల్లులు పోట్లాడుకుంటూ ఉన్నాయి, మధ్యలో వచ్చిన వారికి రొట్టె ముక్క దొరికింది అని చెప్తారు. అలా మనకి రాజ్యాధికారం లభించేది ఉంది. కితనీ బడీ బాదశాహీ హే, మెహనత్ సిర్ఫ్ ఇస్మే హే, యాద్ కర్తే రహో और अपना వర్షా లో. ఎంత పెద్ద ఉన్నతమైన రాజ్యాధికారం లభిస్తుందో చూడండి. శ్రమ అంతా కేవలం స్మృతిలోనే ఉంటుంది. శ్రమించండి,
వారసత్వాన్ని పొందండి అంటున్నారు బాబా. ఇస్మే తంగ్ నహీ హోనా చాహియే. ఇందులో విసుగు చెందకండి. ఇంకా ఎంతకాలం స్మృతి చేయాలి? ఉం? ఇంకా ఎంత మేము బాబా బాబా అని స్మృతి చేస్తూ ఉండాలి? ఎంత తప్పించాలి? ఎప్పుడు సమాప్తి అవుతుంది అని ఆలోచనలోకి కూడా రాకూడదు అంటున్నారు బాబా. విసిగిపోకూడదన్నమాట. బాబాని స్మృతి చేసే విషయంలో పరితపిస్తూ ఉండాలి. నా ప్రియమైన తండ్రి ఎంత ఉన్నతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు, ఉం? ఎంత ఉన్నతమైన ప్రాప్తిని ఇస్తున్నారు అని పరితపిస్తూ ఉండాలి. ఈరోజు బాబా ఇది కూడా చెప్పారు కదా, బాబాని స్మృతి చేయడం కూడా సేవే అంటున్నారు. ఉం? మరి ప్రజెంట్ పరిస్థితుల్ని చూస్తున్నాం కదా, మనం ఎక్కడికి వెళ్ళి సేవ చేయలేకపోతున్నాం. కనీసం మీ మీ ఇళ్లల్లో ఉండైనా బాబాని ప్రేమగా స్మృతి చేయండి, అది కూడా సేవ అయిపోతుంది. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। पहले पॉइंट, दूसरे सब बातों को छोड़कर ज्ञान दान करना है, रूप बसंत बनना है, अपने अवगुणों के निकलने का पुरुषार्थ करना है, दूसरों को नहीं देखना है। మొదటి పాయింట్, ఇక మిగిలిన అన్ని విషయాలు పక్కన పెట్టి జ్ఞానదానం చేయాలి. మిగిలిన అన్ని విషయాలు పక్కన పెట్టి జ్ఞానదానం చేయాలి. రూప్ బసందులుగా అవ్వాలి. రూపం సుగంధం కలవారిగా అవ్వాలి. అంటే మన రూపం ఆత్మిక స్వరూపం సదా గుర్తుండాలి. సుగంధము అంటే మన వాల్యూస్ ఏముండేవి, మన అనాది స్వరూపంలో ఆది స్వరూపంలో మనం ఎలా ఉండేవారిమి, ఈ రెండు గుర్తుండాలి అంటున్నారు. రూపంలో జ్యోతిర్బిందు స్వరూపాన్ని, బసంత్ అంటే గుణాలలో సర్వశ్రేష్ఠ ఉన్నతమైన గుణాలు కలిగిన ఆత్మను అనేది గుర్తుండాలి. अपने అవగుణం కో నికల్నే కా పురుషార్థ్ కర్నా హై. మీలో ఉన్న అవగుణాలు తొలగించుకునే పురుషార్థం చేయాలి. రూప్ పసందుగా అవ్వాలి. మనలో ఉన్న అవగుణాలని తొలగించుకునే పురుషార్థం చేయాలి. ఇతరులని చూడకండి, వీరిలో ఈ అవగుణాలు ఉన్నాయి, వీరిలో ఇవి ఉన్నాయి అని చూస్తూ వెళ్తే ఇంకా మన దృష్టి కూడా అలాగే అయిపోతుంది. ఆ అవగుణాల్ని చూసే అలవాటే అయిపోతుంది. అందుకు మనల్ని మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు బాబా. दूसरा, अपना स्वभाव बहुत मीठा बनना है, सबके प्रति प्यार की दृष्टि रखनी है, किसी को भी दुख नहीं देना है, कर्मेंद्रिय जित बनना है. సెకండ్ పాయింట్, మన యొక్క స్వభావాన్ని చాలా మధురంగా చేసుకోవాలి. మన స్వభావాన్ని చాలా మధురంగా ఉంచుకోవాలి. సర్వుల ప్రతి ప్రేమ దృష్టి కలిగి ఉండాలి. ప్రేమ దృష్టితోనే చూడాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ప్రేమ ప్లేస్లో ఈర్ష్యా ద్వేషాలు ఉత్పన్నమయ్యాయి అంటే దుఃఖం ఇచ్చేవారిగా అయిపోతాం. అందుకే బాబా దానికి అనుగుణంగా ప్రేమ దృష్టి కలిగి ఉన్నట్లయితే సుఖాన్ని ఇచ్చేవారిగా ఉంటామన్నమాట. స్టార్టింగ్లో కూడా బాబా చెప్పారు కదా, సుఖం ఇచ్చేవారిగా ఉండాలి అంటే ప్రేమ దృష్టి కలిగి ఉండాలి. సర్వుల ప్రతి ప్రేమ దృష్టి పెట్టుకోవాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. కర్మేంద్రియ జీతులుగా ఉండాలి. ఈ సర్వ కర్మేంద్రియాల పైన విజయం పొందాలంటున్నారు బాబా. ఇవి ఏమాత్రం మోసగించని విధంగా वरदान,
अमृत वेले की मदद व श्रीमत की पालना द्वारा स्मृति को समर्थवान बनाने वाले స్మృతి స్వరూప భవ. అమృతవేళ యొక్క సహయోగము మరియు శ్రీమతం యొక్క పాలన ద్వారా, అమృతవేళ యొక్క సహయోగము మరియు శ్రీమతం యొక్క పాలన ద్వారా స్మృతిని సమర్థవంతంగా తయారు చేసుకుని స్మృతి స్వరూపగా స్మృతి స్వరూపంగా తయారు కండి. అమృతవేళ యొక్క సహయోగం బాబా నుండి లభిస్తుంది కదా. ఆ సహయోగం యొక్క ఆధారంతో మరియు శ్రీమతం యొక్క పాలన ద్వారా మన స్మృతిని సమర్థవంతంగా తయారు చేసుకుని స్మృతి స్వరూపాత్మగా తయారు కండి. अपनी स्मृति को समर्थवान बनना है व स्वतः स्मृति स्वरूप बनना है तो अमृत वेले के समय की వాల్యూ को जानो. మన స్మృతిని సమర్థవంతంగా తయారు చేసుకోవాలన్నా, స్మృతి స్వరూపంగా అవ్వాలన్నా అమృతవేళ సమయం ఏదైతే ఉందో దాని విలువను తెలుసుకోవాలి ముందు. అమృతవేళ సమయం యొక్క విలువను తెలుసుకోవాలి. జైసే శ్రీమత్ హే उसी प्रमाण समय को पहचान कर समय प्रमाण चलो तो सहज सर्व प्राप्ति कर सकेंगे और मेहनत से छूट जाएंगे. ఎలాంటి అంటే ఏ విధంగా మనకి శ్రీమతం లభిస్తుందో దాని అనుసారంగానే సమయాన్ని గుర్తించండి, ఆ సమయ ప్రమాణంగా నడుస్తూ ఉండండి. అప్పుడు సహజంగా సర్వ ప్రాప్తులు చేసుకోగలము, శ్రమ నుండి కూడా ముక్తులైపోతాం. टाइम टू टाइम अंटारू कदा बाबा अला. अमृत वेले के महत्व को समझकर चलने से हर कार्य महत्व प्रमाण होंगे. अमृत वेला की మనం మహత్వాన్ని ఇచ్చి అమృత వేళ మహత్వాన్ని అర్థం చేసుకొని నడిచినట్లయితే ప్రతి కార్యం కూడా మహత్వపూర్వకంగా అయిపోతుందంట. उस समय विशेष साइलेंस रहती है, इसीलिए सहज स्मृति को समर्थवान बना सकते हैं. అమృతవేళ సమయం విశేషంగా చాలా సైలెన్స్గా పీస్ఫుల్గా ఉంటుంది కదా. కాబట్టి చాలా సహజంగా మన స్మృతిని సమర్థవంతంగా చేసుకోవచ్చు. అంటే రోజంతా కూడా బాబా స్మృతిలో ఉండే ప్రాక్టీస్ చేస్తాం, కానీ వ్యవహారాల్లోకి వచ్చేవలసి ఉంటుంది, బుద్ధి అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది. అదే అమృతవేళ సమయం అయితే ఏకదం సైలెన్స్ కదా, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. అందుకే బాబా చెప్తున్నారు ఈ సమయాన్ని మనం సమర్థవంతంగా చేసుకోవాలి. అంటే దేన్ని సమర్థవంతంగా చేసుకోవాలి? మన స్మృతిని. రోజంతా ఏదైతే హల్కా హల్కాగా చేస్తున్నామో, ఏదో పై పైన బాబా అనుకుంటున్నాము అంతే, కానీ అమృతవేళ సమయంలో మాత్రం ఆ స్మృతిని సమర్థవంతం చేసుకునే ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు బాబా. దాని ఆధారంతో మన సర్వ కార్య వ్యవహారాలు కూడా అంతే మహత్వపూర్వకంగా అయిపోతాయన్నమాట. స్లోగన్: याद और निस्वार्थ सेवा द्वारा मायाजित बनने वाले ही सदा विजयी है. స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా, స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా మాయాజితులుగా అయ్యేవారే సదా విజయులు. స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా మాయాజీతులుగా అయ్యేవారే సదా విజయీ ఆత్మలు. ఓం శాంతి. ఈరోజు బాబా చాలా చక్కని పాయింట్స్ తెలియచేస్తారు కదా. మనతో మనమే ప్రతిజ్ఞ చేసుకోవాలంట. ఏమని? నేను చాలా మధురంగా అవుతాను, సర్వుల ప్రతి ప్రియమైన దృష్టి కలిగి ఉంటాను, అందరికీ సుఖాన్ని ఇస్తాను అని. ఇంకా ఎవ్వరి నామరూపాలలో చిక్కుకోను, ఒక్క బాబాతోనే నా బుద్ధి యోగం జోడించి పెట్టుకుంటాను అని. ఇంకా యోగుల యొక్క సిద్ధి ఏంటి అని అడిగారు బాబా. పక్కా యోగులైనటువంటి వారి యొక్క నిశానీలు. వారి కర్మేంద్రియాలు
పూర్తిగా శీతలంగా శాంతిగా అయి ఉంటాయంట. ఇదే యోగం యొక్క సిద్ధి అంటున్నారు. పక్కా యోగులైనటువంటి వారు తమ కర్మేంద్రియాలపైన పూర్తిగా విజయం పొంది ఉంటారంట. కొంచెం కూడా అవి చంచలం చెయ్యవు. ఉం? ఏ దేహదారి వైపు కనీసం దృష్టి కూడా వెళ్ళదు అంటున్నారు. మధురమైనటువంటి పిల్లలము మనము. ఒకవేళ జవానవస్థలో ఉన్నప్పటికీ, యువావస్థలో ఉన్నప్పటికీ వానప్రస్థావస్థ అనే విధంగా అనుభవం కావాలి అంటున్నారు బాబీరోజ్. ఎందుకంటే ఇది అంతిమ సమయం కదా. ఉం? అన్ని వైపుల నుండి బుద్ధి యోగాన్ని తెంచుకునే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంకా స్మృతిలో ఉండడం కూడా సేవ అని చెప్తున్నారు బాబా. గీతలో గనక కృష్ణుడు పేరు వెయ్యకపోతే అందరూ నన్నే గీతా భగవంతుడు అని ఒప్పుకొని ఉండేవారేమో. అక్కడ ఆ పొరపాటు జరిగిన కారణంగా బాబాని ఎవరు గీతా భగవంతుడని ఒప్పుకోవటం లేదన్నమాట, బాబా పిల్లలు తప్ప. ఆ రోజు కూడా వస్తుంది, ఇదే యథార్థం కదా అంటున్నారు. శివుని యొక్క మహత్వం ఏదైతే ఉందో అది చాలా చాలా ఉన్నతమైనది. అందరికంటే చాలా బెస్ట్ అన్నమాట. ఉన్నతోన్నతమైన మహిమ పూజ అనేది కేవలం బాబాకే జరుగుతుంది. మధ్యమంగా చెప్పాలంటే దేవతలకి అంటున్నారు బాబా. భూత పూజ చేసే కంటే దేవతల పూజ బెటర్ అన్నమాట. ఎందుకంటే ఈ శరీరదారులు ఇప్పుడు పతితులు కదా, సన్యాసుల కంటే కూడా పవిత్రులు దేవతలు అంటున్నారు. ఉం? ఇంకా రూప్ బసంద్గా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. సేవ యొక్క అభిరుచి ఉండాలి అంటున్నారు. గుల్జార్ దాది ఉదాహరణ చెప్పారు కదా, తమని తాము పూర్తిగా అలా భావించాలన్నమాట. నా నుండి నలువైపులా ఆ సుగంధం వెలువడుతుంది, నేను సేవ చెయ్యగలను, అనేకుల ఉద్ధరణ చెయ్యగలను, ఈ విశ్వ కళ్యాణకారిగా కాగలను అని మీకు అనిపిస్తే మీరు వెళ్ళి చల్లబడిపోయిన సెంటర్స్ని మేల్కొల్పే విధంగా సేవ చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు అంటున్నారు బాబా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం ఎంతగా స్మృతి యొక్క వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపింపచేస్తూ ఉంటామో అది కూడా సేవే. దాని ద్వారా పంచతత్వాలతో పాటు ఈ పతిత మానవులు కూడా పావనంగా అయ్యేది ఉంది. చాలా ముఖ్యమైనదైతే పవిత్రత కదా అంటున్నారు బాబా. ఇంకా వరదానంలో అమృతవేళ యొక్క మహత్వం కోసం తెలియచేస్తారు బాబా. ఈ సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని మన యొక్క స్మృతిని సమర్థవంతంగా తయారు చేసుకుని పురుషార్థం చేయాలంటున్నారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు మండే కదా, మళ్ళీ ఈవినింగ్ నుండి దాదీజీల యొక్క అనుభవాలు. ఓం శాంతి. ज्योति सा बिंदु मन को लुभाए, मन को लुभाए। ज्योति सा बिंदु मन को लुभाए, चम चम चमके ब्रह्मा के तन में, जैसे अंधेरे में मणि जगमगाए, मणि जगमगाए। ज्योति सा बिंदु
चाहत मिटे